రైట్ ఇక అక్రమాస్తుల కేసుకు సంబంధించి అయితే నాంపల్లి సిబిఐ కోర్టుకి మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకున్నారు. ప్రజెంట్ అక్కడ రైట్ నౌ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పటికీ అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడ కోర్టు దగ్గరికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు కూడా చేరుకున్న ప్రెస్ కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే నేరుగా రోడ్డు మార్గం ద్వారా పోలీసు బందోబస్తు నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు కూడా హాజరయ్యారు. అయితే సరిగ్గా 6 సంవత్సరాల నేపథ్యంలో ఈరోజు మరోసారి కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన నేపథ్యంలో కోర్టు ఈ నెల 21వ తేదీ లోపు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన కాబట్టి ఈరోజు కోర్టు కూడా వైఎస్ జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. హాజరైన దాని తర్వాత అక్రమాస్తుల కేసుకు సంబంధించి 11 ఛార్జ్షీట్లపైన ఈరోజు విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత దీనిపైన ఎలాంటి ఒక విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యూరప్ కంట్రీలకు సంబంధించి విదేశాలకు వెళ్ళినప్పుడు జగన్ యొక్క తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చారని దానిపైన కూడా సిబిఐ యొక్క వాదన వినిపించారు. వాదన వినిపించిన నేపథ్యంలో కంపల్సరీగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి కూడా వ్యక్తిగతంగా అనేది దానిపైన సిబిఐ యొక్క వాదన వినిపించారు. అయితే యొక్క మెమో కూడా దాఖలు చేశారు. తనకు వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా సిబిఐ సంబంధించి ఒక సిబిఐ కోర్టులో జగన్ యొక్క మెమో దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన విచారణ కొనసాగింది. ఎందుకంటే ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు జగన్ అందుబాటులో ఉండేందుకు విచారణకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జగన్ మాత్రము ఒక తప్పుడు నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా పూర్తిగా పనిచేయట్లేదనే దానిపైన కూడా సిబిఐ దీనిపైన వాదన వినిపించిన దాని తర్వాత కంపల్సరీగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో నేరుగా తాడపల్లి నివాసం నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇప్పటికే ఒక కోర్టుకు కూడా చేరుకున్నారు. అయితే ఇప్పటికే కోర్టులో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కావాల్సిన భద్రత మాత్రము ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నారు కాబట్టి ఇందులో ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదనేది మాత్రం కోర్టులో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కోర్టులో కేవలం న్యాయవాదులు, అంతేకాకుండా కేసుకు సంబంధించి ఎవరైతే హాజరవుతారో వారు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కోర్టుకు మాత్రము పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు చేరుకొని కోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో కోర్టు సంబంధించిన గేట్లు మూసివేశారు. లోపలికి ఎవరికి అనుమతి లేదనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈరోజు కోర్టులో మాత్రము ఎలాంటి వాదనలు కొనసాగుతాయి అనే దానిపైన కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఈరోజు విచారణలో మాత్రం ఏ విచారణ కొనసాగుతుంది? 11 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు కాబట్టి దానిపైన విచారణ కొనసాగుతుందా, లేకపోతే కొంతమంది యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే తమను కేసులో పూర్తిగా కుట్రపూరితంగానే ఇరికించారని చెప్పి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ కొనసాగుతుందా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాత్రము ఓవరాల్గా చూస్తే 11 ఛార్జ్షీట్ల నేపథ్యంలోనే దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మరోసారి ఒక డేట్ కూడా ఇస్తుంది కోర్టు. అప్పటి వరకు కూడా వైఎస్ జగన్ కోర్టులోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఏ రోజు ఒక డేట్ వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరో ఒక డేట్ వచ్చినప్పుడు దీనిపైన వ్యక్తిగతంగా హాజరు కావాల్సి మరోసారి ఉంటుందా, లేకపోతే మినహాయింపు ఉంటుందా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈరోజు సిబిఐ కోర్టులో మాత్రం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాత్రము విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే న్యాయవాదులంతా కూడా ఈ కేసుకు సంబంధించి జగన్ తరఫున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే కోర్టుకు కూడా చేరుకున్నారు. మరోవైపు సిబిఐ తరఫున న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. 11:30 గంటల 30 నిమిషాలకు కోర్టుకు చేరుకుంటా అని చెప్పి ముందుగానే ఒక షెడ్యూల్ కూడా ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారమే ఇప్పటికే కోర్టుకు చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఒక కోర్టులో దీనిపైన విచారణ అనంతరం కూడా నేరుగా లోటస్ ఫండ్ కూడా వెళ్తారు. దాని తర్వాత అక్కడ ఆ తల్లి విజయమ్మతో మాట్లాడిన దాని తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా మనము చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కోర్టులో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ అనంతరం దీనికి సంబంధించి ఓవరాల్గా ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, విచారణ స్టార్ట్